మా సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఎంతో కష్టపడి ఇంకెంతో ఇష్టపడి ఈ సినిమా పూర్తి అవ్వడానికి సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కథ విన్నగానే తన పాత్ర నచ్చి ఇందులో నటించిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, మా అన్నయ్యకి, నా తరఫున, మా అందరి తరఫున, మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా నాన్నని ఫోన్ చేసి, డాడీ అన్నయ్యకి కథ వినిపించాలి, ఒకసారి ఫోన్ చేసి చెప్పరా చెప్తా అంటే, నేను చేయను, మీరే వెళ్ళి చెప్పుకోండి అన్నారు. సో మేమే ఫోన్ చేసి అన్నయ్య విన్న తర్వాత ఏదో 6 months 3 months టైం తీసుకొని కాదండి, విన్న వెంటనే ఎస్ ఈ సినిమా మనం చేస్తున్నాం, అద్భుతంగా ఉంది కథ అని మాకు ధైర్యాన్ని ఇచ్చి మా వెనక ఉండి మమ్మల్ని ముందుకు నడిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ సినిమా కథకు, ఇందులో ఉన్న పాత్రలకు, ఈ గంధర్వ మహల్తో ఉన్న సంబంధం ఏంటో, ఎందుకు ఇంత భారీ సెట్ వేశామో ఈ సినిమా చూశాక మీ అందరికీ అర్థమవుతుంది. ఇక ఈ సెట్ గురించి చెప్పాలంటే మా క్రియేటివ్ టీమ్, ఆర్ సెట్ డిజైనర్ భూపేష్, ఆర్ భూపతి, మా క్రియేటివ్ టీం మొత్తం ఇండియాలో ఉన్న ఎన్నెన్నో ప్యాలెసెస్ అన్నీ తిరిగి వాటన్నిటికంటే భిన్నంగా ఉండాలని ఆలోచించి ఈ సెట్ డిజైన్ చేశారు. క్వాలిటీ, అంతకంటే ముందు సేఫ్టీ కోసం అని అనుకున్న బడ్జెట్ దాటిపోయినా ఎక్కడ రాజీ పడకుండా ప్రతి మోల్డ్ ఇండియా మొత్తం తిరిగి అండ్ డిజైనర్స్ని, ఇండియాలో ఉన్న బెస్ట్ డిజైనర్స్ని తీసుకొచ్చి ఈ సెట్ నిర్మించడం జరిగింది. ఈ సెట్ చూస్తుంటే ఇక్కడ ఏమీ లేదని మీరు మేకింగ్ చూశారు కదా, ఇట్ వాజ్ అ బ్యారన్ ల్యాండ్. ఆ బ్యారన్ ల్యాండ్ తీసుకొని వి బిల్ట్ దిస్ సెట్. సుమారు 2,50,000 tons ఆఫ్ ఐరన్ వాడామండి మేము దీంట్లో, జస్ట్ బికాజ్ సేఫ్టీ ముఖ్యం. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, సేఫ్టీ ఈజ్ ఫస్ట్, ఒక్కరికి ఒక చిన్న దెబ్బ తగలకూడదు అని. ఈ గ్రౌండ్ పుట్టింగ్ చేయడానికి చెన్నై నుంచి CCCL వాళ్ళని పిలిపించి, మామూలు సెట్ డిజైన్ వాళ్ళని కాదు, యాక్చువల్ సివిల్ ఇంజనీర్స్ చెన్నై నుంచి వచ్చి మళ్ళీ డబుల్ చెక్ చేసుకొని అంత జాగ్రత్త పడి చేసామండి. అండ్ సుమారు 6,50,00,000 వ్యయంతో నిర్మించబడిన ఈ సెట్ ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు మమ్మల్ని చూసి మమ్మల్ని అభినందించుతుంటే మేము పడిన కష్టం అంతా మర్చిపోయి షూటింగ్ చేసాం. ఏకకాలంలోనే తెలుగు, తమిళ్ వర్జన్ కూడా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమా మేము అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చింది. మా హీరో మనోజ్ పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమా తన కెరియర్లోనే ఒక గొప్ప సినిమాగా నిలబడబోతుంది. మా డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టుగా తెరకెక్కించడం విధానంలో అద్భుతం. ఇక ఈ సినిమా ఆడియో ఈ నెల గుంటూరులో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నాం. ప్రాముఖ్యత ఉన్న గ్రాఫిక్స్ వర్క్స్తో సహా అన్ని కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసుకొని జూన్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేమందరం కృషి చేస్తున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ టికెట్ డబ్బులు జాగ్రత్త పెట్టుకోండి, బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఫెంటాస్టిక్ రైడ్ దిస్ జూన్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. శ్రీ జన్మను ప్రసాదించిన నా తండ్రి గారు దాసనారాయణరావు గారికి, మా కుటుంబంలో మా హృదయాల్లో ఉండిపోయినటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి తనయుడు, సోదరుడు నందమూరి బాలకృష్ణకు, నా సోదరుడు శ్రీ రాఘవేంద్రరావు గారికి, నా ఆత్మీయుడు పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడ నాతో ఎన్నో చిత్రాలు తీసినటువంటి డైరెక్టర్ బి గోపాల్, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, నాతో సినిమా తీయకపోయిన ఆత్మీయుడు MS రాజు గారు, నా మరో ప్రొడ్యూసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అండ్ బండి రమేష్ గారికి, మిగతా ఆత్మీయులకి, ది గ్రేట్ కోదండరామరెడ్డి గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొడతారా, ఉలిక్కి పడతారంటే డబ్బు పెట్టిన వాడిని ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నాను. పెట్టింది నేను, ఫైనాన్స్ చేసింది నేను, ఉలిక్కి పడుతూనే ఉన్నాను ప్రతిరోజు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు నా డబ్బులు వస్తాయా అని. ఏదేమైనా నాకు తెలిసి ఇటువంటి సెట్టుని నేను
వేయడం ఫస్ట్ టైం. మిగతా వాళ్ళు ఎవరైనా వేశారో లేదో నేనే చాలా గొప్పగా వేశానని చెప్పను, కానీ నాకు తెలిసినంత వరకు దాదాపు ఒక 10 సంవత్సరాల లోపుగా ఇంత పెద్ద సెట్ వేసిన వాళ్ళు ఎవరో లేరేమో అని అనుకుంటున్నాను. చాలా కష్టపడి లక్ష్మీప్రసన్న చెప్పినట్టుగా అద్భుతంగా దీన్ని నిర్మించారు. గుంటూరులో ఫంక్షన్లో మాట్లాడాలనుకున్నాను నేను, కానీ కొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ డైరెక్టర్ నేను ఎప్పుడూ గౌరవించే వ్యక్తి. హీఈస్ ది క్యాప్టెన్, హీఈస్ ది రథసారథి. ఎంత కథనిచ్చినా చెడగొట్టగలడు, ఎంత మంచి కథనిచ్చినా దాని పనికిరాని కథనిచ్చినా గొప్పగా తీయగలడు. ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ గోస్ టు ద డైరెక్టర్ అని చెప్తాను. ఈ రాజా అనే అతన్ని నాకు మా బిడ్డలు పరిచయం చేసి తీయాలంటే, అతని ఆకారం చూస్తే బాగా పొట్ట గిట్ట బాగా మనిషి భోజనం చేసి పడుకునేవాళ్ళ ఉన్నాడు. ఇతను డైరెక్టర్ ఏంటి అనుకున్నాను. లేదు డాడీ, అద్భుతంగా తయారు చేశాడు అని చెప్పారు. ఫస్ట్ క్రెడిట్ గోస్ టు బాలయ్య. బాలయ్య పర్ఫార్మెన్స్ అది బ్రహ్మాండంగా లేకపోతే నేను ఇప్పుడు చెప్పేవాడిని కాదు, చెప్పను కూడా. ఎస్, బాలకృష్ణ యాక్ట్ చేశాడు అని చెప్పేవాడిని. నా అన్నగారి పుత్రుడైనా నాకు బాగలేకపోతే బాగలేదు అని సైలెంట్గా ఉండేవాడిని. కానీ నిన్న రష్ చూసిన తర్వాత మా అన్నయ్యే కనిపించాడు ప్రతి సీన్లో. ఇది వాస్తవం, దైవసాక్షిగా ఎగ్జాజరేషన్ కాదు. ఉంటే అన్నయ్యే చేయాలి పాత్ర. అటువంటి పాత్ర నేను నటుడిగా కొంచెం జెలసీ ఫీల్ అయ్యాను. ఎంత గొప్ప పాత్ర వేశాడు బాలయ్య. పెదరాయుడులో ఒక మోహన్ బాబు, అన్నయ్య ఎన్నో సినిమాలు అటువంటి పాత్రలు ఎన్ని కలబోసి రైటర్ రాసినట్టుగా ఉన్న డైరెక్టరు అద్భుతంగా, చాలా అద్భుతంగా చేశాడు. నా బిడ్డ హీరో అయినా నా బిడ్డకు మనోజ్ కుమార్కు ఒక హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో తను ఈ పాత్ర వేసి, అసలు నేను కొన్ని సందర్భాల్లో అడిగాను. సాయంత్రం 6 గంటలకు వచ్చి ఉదయం 6 గంటలకు వెళ్ళేవాడట. ఒకరోజు మధ్యాహ్నం వచ్చి ఉదయం నేను అడిగాను, అమ్ముడు లక్ష్మి, ఎందుకు బాలయ్యని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? 4 hours 6 hours 8 hours చేయొచ్చు, కానీ ఎందుకు అతన్ని 24 hours ఇబ్బంది పెడుతున్నారు? ఉదయం వస్తే నెక్స్ట్ డే వరకు అంటే, లేదు డాడీ, నెక్స్ట్ డే చేద్దామన్నా కూడా లేదు, నేను ఫినిష్ చేయాలి అని రాత్రి మొగళ్ళు కష్టపడంటే, అసలు ఈ జనరేషన్లో ఎవరో ఉండరు అనుకోండి. అది ఆ జనరేషన్ వస్తున్న, మా తర్వాత వచ్చిన జనరేషన్ అది, ఆ జనరేషన్తో పోతుంది. రాత్రి మొగళ్ళు కష్టపడి పనిచేద్దాం, ప్రొడ్యూసర్ నిలబడాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ 4 రూపాయలు నిలబడాలని ఆలోచించే మనస్తత్వం అటువంటి కుటుంబం అది. నా సోదరుడు బాలయ్య అంత అద్భుతంగా చేశాడు. ఇంకా ఎక్కువ చెప్పను, నేను పబ్లిక్లో చెప్పాలనుకుంటాను ఎలా చేశాడు ఒక్కొక్క సీన్లో, అది అక్కడ వివరంగా చెప్తాను. అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్, సార్, ఐ హ్యావ్ సీన్ ఎస్టర్డే రష్, ఈవెన్ సింగిల్ ప్రింట్, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ, యూర్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్. నేను నిజం చెప్పాలి, రష్ చూసి బాగలేకపోతే ఏం చేయాలని ఇంట్లో విష్ణుతో చెప్తూ ఉంటాను. విష్ణు మొదట చూసి, డాడీ మన అప్పులు దిగిపోతాయి ఈ సినిమాతో అన్నాడు. నేను మళ్ళీ నిన్న చూసి, గురువు గారు నిన్న రష్ చూసి ఇది అలా తీశాడు ఇలా తీశాడని చెప్పను, కానీ నేను ఇష్టపడ్డాను టెక్నీషియన్ని, ఎంత అద్భుతంగా తీశాడు ఇతను అని. మొన్నటి వరకు తిట్టేవాడిని, ఏంటి ఎంత ఖర్చు పెట్టిస్తున్నాడని. అంత అద్భుతంగా తీశాడు. ఇక ప్రజలు సినిమా చూసి చెప్తారు. ఇది గొప్ప విజయాన్ని సాధించాలని ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. యత్నం ప్రయత్నం దైవయత్నం మా పని మేము చేశాం, మిగతా ప్రజలే ప్రత్యక్ష దైవాలు. ఇకపోతే యూనిట్లో ప్రతి ఒక్కరికి నేను ఆలస్యంగా డబ్బిచ్చిన, ఎస్పెషలీ లైట్ బాయ్స్ అండ్ సెట్ అసిస్టెంట్స్ అండ్ అందరూ ఎస్, ఈ కంపెనీలో మాకు డబ్బు ఎక్కడికి పోదని వాళ్ళందరూ సమిష్టి కృషి, కాఫీ ఇచ్చే బాయ్ దగ్గర నుంచి పెద్దవాడి వరకు నేను ఎప్పుడు డబ్బిస్తే అప్పుడు తీసుకొని వాళ్ళ కష్టపడినటువంటి కార్మిక సోదరుల ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, చిన్నవాళ్ళకు ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అలాగే లక్ష్మీ ప్రసన్న, డాడీ ఈ సినిమా ఒక్కటి ఇవ్వండి నాకు, నేను నిర్మాతగా ప్రూవ్ చేసుకుంటానని చెప్పింది. కానీ కొంచెం మనసు కష్టమైన విషయం ఏంటంటే, చెప్పింది ఒకటి, బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోయింది. బట్ సినిమా చూసిన తర్వాత పెట్టిన డబ్బుకి నష్టం జరగదు, డబ్బులంతా వచ్చేస్తాయి అనిపించింది. అటువంటి అద్భుతమైన కథ. దర్శకుడికి, మరొకసారి కెమెరామెన్కి, టెక్నీషియన్స్కి, ఇందులో నన్ను తమిళ్లో ఇంట్రడ్యూస్ చేసిన శివాజీ గణేషన్ గారు, మహానటుడు, నన్ను తమిళ్లో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఆయన ఓన్ బ్యానర్లో. ఆయన కుమారుడు ప్రభు యాక్ట్ చేశాడు. అతను కూడా
ఏమయ్యా నువ్వు డబ్బులు ఏం తీసుకుంటా ఉంటే అన్న మీరు ఏమి ఇస్తే తీసుకుంటాను అని చెప్పి అతనికి 20 రోజులు అని చెప్పి 50 రోజులు పని చేయించారు అతని దగ్గర. అది షాక్ టు మీ. ఏం డబ్బు ఏంటంటే సహజంగా డబ్బులు కావాలి, డబ్బు లేకుండా ఎట్లా చేస్తాం, మీరు ఏమి ఇస్తే తీసుకుంటానయ్యా అన్నాను. అంటే ఆ విధంగా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ చాలామంది కోఆపరేట్ చేశారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గుంటూరులో సోదరుడు బాలయ్య త్వరలో చెప్పబోతున్న డేట్ ఏదని, ఆ డేట్ ప్రకారం ఇదే నెలలో ఒక అద్భుతమైన ఫంక్షన్ చేసి ప్రజల ఆశీస్సులు ఆ రోజున చెప్తాను ఏంటి ఎవరు ఏంటి ఎలా చేశారని చెప్పి మీ ఆశీస్సులు నా బిడ్డకు అందజేయాలని, లక్ష్మీ ప్రసన్న ఈ సినిమా ద్వారా నిర్మాతగా నిలబడాలని, నా కుమారుడు మంచు మనోజ్ కుమార్ స్టార్డమ్ అవ్వాలని ఈ పిక్చర్తో అని భగవంతుని షిరిడి సాయినాథ్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మై సెల్ఫ్.